आपदामपहर्तारं दातारं सर्वसंपदा लोकाभिरामो श्रीरामो भूयो भूयो नमाम्यहम्। हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणशकः पिङ्गाक्षो वमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवश्च दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयो नास्ति सर्वत्र विजयी भवेत्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनो मारुतिं नमत राक्षसान्तकं तरिणा। శ్రీ గురుభ్యో నమః. భగవద్బంధులందరికీ నమస్కారాలు. పరమ పావనమైనటువంటి సుందరకాండ కథాగానంలో విశేషమైనటువంటి కథాగానంలోకి ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నాం. రాముడు వచ్చుట నన్ను గెలుచుట నిన్ను పొందుట కలలోని మాట. రాముడు వచ్చుట నన్ను గెలుచుట నిన్ను పొందుట కలలోని మాట. బల విక్రమధన యశములందున అల్పుడు రాముడు నా ముందెందున. బల విక్రమధన యశములందున అల్పుడు రాముడు నా ముందెందున. యమకు వేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేలా. యమకు వేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేలా. అని రావణుడు కమాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే. ఓయి సీత, ఎక్కడో ఉన్నాడో ఊడిపోయాడో తెలియనటువంటి ఆ రాముడు గురించి ఎదురు చూస్తున్నావే, ఇది ఎంత మూర్ఖత్వం. బల విక్రమధని యశములందు అల్పుడు రాముడు నా ముందెందున. ముల్లోకాలన్నిటినీ జయించినటువంటి నా ముందర నరుడైన రాముడు ఎక్కడ? అందులో బలము, విక్రము, ధనము, యశస్సు వీటిలందరి ముందర రాముడు నా ముందర ఎదిరించి నిలవగలడా? నాతోటి పోటీ పడగలడా? నాతో సరిసమానంగా నిలవగలడా? అటువంటి రాముడు గురించి నువ్వు ఎదురు చూస్తున్నావు అని అవమానిస్తూ బతిమాలుతున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? చంద్రముఖి నీపై నా చూపు మరులకున్నదే మరి ఏ వైపు. చంద్రముఖి నీపై నా చూపు మరులకున్నదే మరి ఏ వైపు. చేసుకొందు నిన్ను పట్టపురాణిగా చూచుకొందు నా శుభముల రాశిగా. చేసుకొందు నిన్ను పట్టపురాణిగా చూచుకొందు నా శుభముల రాశిగా. జలధి సమీప కుంజముల తేలి రమయంతమురమ్ము మధువును గ్రోలి. జలధి సమీప కుంజముల దేలి రమయంతమురమ్ము మధువును గ్రోలి.
అని రావణుడు కామాంధుడై నిలిచే, అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఆ రకంగా రావణాసుడు తనకు నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ వెళ్తున్నాడు. అమ్మవారికైతే 10 నెలల నుంచి తను ఎంత హింసించినా భరించింది, కానీ తన భర్త ధర్మాత్ముడైన తన భర్తను ఇలా నానా రకాలుగా దూషిస్తుంటే ఆ మాటలు విని తల్లి తట్టుకోలేకపోయింది. ఏ స్త్రీ అయినా సరే తన భర్త జోలికి కానీ తన పిల్లల జోలికి కానీ వస్తే ఆ స్త్రీ సహించలేదు, వెంటనే పోరాడుతుంది, లేని ధైర్యాన్ని తెచ్చుకుంటుంది. అలాగా ఎప్పుడైతే అమ్మవారిని ఎన్ని రకాలుగా దూషించినా అమ్మవారు పట్టించుకోలేదు, కానీ నిష్కారణంగా రాముడిని దూషించడం తల్లి భరించలేకపోయింది, సహించలేకపోయింది. ఈ దుర్మార్గుని ఇలా వదిలిపెడితే ఇంకా విచ్చలవిడిగా మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడని ఆ తల్లి మొట్టమొదటిసారి 10 నెలల తర్వాత మౌనం వీడింది. తన ముందర ఉండేటటువంటి ఒక గడ్డిపూసను తీసింది. గడ్డిపూస కంటే హీనంగా రావణాసుడిని తీసి పడేసి ఆ రావణాసుడికి హితవు చెప్తూ హెచ్చరించబోతోంది. ఏమంటుందో తెలుసుకుందాం. విరతము పతినే మనమునదలచుచు, క్షణమొక యుగముగా కాలము గడుపుచు, నిరతము పతినే మనమునదలచుచు, క్షణమొక యుగముగా కాలము గడుపుచు, రావణ గర్వ మదంబుల ద్రోచు, రాముని శౌర్య ధైర్యముల దలచుచు, రావణ గర్వ మదంబుల ద్రోచు, రాముని శౌర్య ధైర్యముల దలచుచు, శోకతాప్తయై శిరమును వంచి, తృణమును ద్రోచి తన ముందూచి, శోకతాప్తయై శిరమును వంచి, తృణమును ద్రోచి తన ముందూచి, మారుబల్కె సీత దీనస్వరమున, మారుబల్కె సీత దీనస్వరమున, తృణము కన్న రావణుడే హీనమన, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఓ ఈ మూర్ఖుడా, మతుండే మాట్లాడుతున్నావా? ఎవరు నేను? సీతను, శ్రీరామచంద్రుడికి అర్ధాంగిని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా, అయినా హితవు చెప్తున్నాను విను. నన్ను కామించుట మహాపాపము, నీ కాంతలతో పొందుము సుఖము. ఓయ్ రావణ, నన్ను కామించుట మహాపాపము, నీ కాంతలతో పొందుము సుఖము, నీ కాంతలు పరుల పాలైనప్పుడు యోచించుము నీ మనసెటులుండు, నీ కాంతలు పరుల పాలైనప్పుడు యోచించుము నీ మనసెటులుండు, నీ సతులందున తని వినోదగా పరకాంతల ఆశించిన శిల్చకు, నీ సతులందున తని వినోదగా పరకాంతల ఆశించిన శిల్చకు, అని పల్కె సీత దీనస్వరమున, తృణము కన్న రావణుడే హీనమన. ఓయి మూర్ఖుడా, ఇంతమంది ప్రియురాలను పెట్టుకున్నావే, వాళ్లతోటి తృప్తి చెందక ఎందుకయ్యా వివాహితురాలైనటువంటి
శ్రీరామచంద్రుడు యొక్క అర్ధాంగిని నన్ను అపహరించి హింసిస్తున్నావు. నీకు ఇష్టమైనటువంటి వాళ్ళు నీకు దూరం అయితే నువ్వు ఎంత ఇబ్బంది పడతావు ఒక్కసారి ఊహించుకో. ఇది ధర్మమేనా? అంతేకాకుండా నువ్వు ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని పాప పనులు చేస్తుంటే నీ రాజ్యంలో మరి నిన్ను ఎదిరించేవాడు లేడా? నీకు హితబోధ చేసేవాడు లేడా? ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పే ధర్మాత్ములే కరువయ్యారా? అదా నీ పరిపాలన, అదా నీ లంకానగరం అని అంటోంది. ఏమంటోంది? తెలివి బల్కెదవు అతి వినయముగా హితులేరా నిజము తెలుపగా సత్యవాకు నీకు హితముగాదని విభీషణాదులు మిన్నకుండిరా. నీ వంటి వాడు రాజయ్యనేని సర్వనాశము కాకుండనేమి. నీ వంటి వాడు రాజయ్యనేని సర్వనాశము కాకుండనేమి అని పల్కె సీత దీన స్వరమున, అని పల్కె సీత దీన స్వరమున. తృణము కల్ల రావణుడే నమన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీత రామ కథ. ఓయి మూర్ఖుడా, ఎవరనుకుంటున్నావు? శ్రీరామచంద్రుడు ఒక అర్ధాంగి. నేను నా భర్త ఎట్లాంటి వాళ్ళం? సూర్యచంద్రులు లాంటి వాళ్ళం. మమ్మల్ని విడగొట్టావా ప్రళయం పుట్టుకొస్తుంది అని హితవు చెప్తూ ఇప్పుడు హెచ్చరించడం మొదలుపెట్టింది. ముందరేమో సున్నితంగా చెప్పింది, ఇప్పుడు స్పష్టంగా చెప్తోంది, కఠినంగా చెప్తోంది. ఏమంటోంది? రవిలేని కాంతి ఎటులుండగలదు సీతారాముల విడదీయవలదు. రామచంద్రుని ప్రియసతి నేను నన్ను కోరుకొని పొందకు హాని. రామచంద్రుని ప్రియసతి నేను నన్ను కోరుకొని పొందకు హాని. శ్రిత జనపాలుని నా స్వామిని శరణు వేడుము మల్లింపుమని. శ్రిత జనపాలుని నా స్వామిని శరణు వేడుము మల్లింపుమని అని పల్కె సీత దీన స్వరమున, అని పల్కె సీత దీన స్వరమున. తృణము కన్న రావణుడే నమన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీత రామ కథ. ఓయి మూర్ఖుడా, మతుండే మాట్లాడావా? నా భర్త గురించి మాట్లాడే అర్హత నీకెక్కడుంది? పురుషోత్తముడు, వీరాది వీరుడు, ఇంద్రుడు చంద్రుడు, వాళ్ళని నెగ్గాను, వీళ్ళని నెగ్గాను, వాళ్ళని జయించాను, ఇవన్నీ సంపాదించానని విర్రవీగుతున్నావే. పురుష సింహాల్లాంటి వాళ్ళు నా భర్త, నా మరిది. అటువంటి సింహాలు ఆశ్రమంలో లేనప్పుడు మారువేషంలో ఒక కుక్క మాదిరిగా వచ్చి నన్ను మోసగించి వంచించి అపహరించి తీసుకొచ్చావే. ఎక్కడ చచ్చిందయ్యా నీ వీరత్వము? నా భర్త ఉన్నప్పుడు నా ఆశ్రమంలో అడుగు పెడితే నా భర్త యొక్క వీరత్వం ఏదో నీకు రుచి చూపించేవాడు అని ఆ తల్లి ఆ రాముడి గురించి ఎంత గొప్పగా చెప్పిందంటే, రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నను ఆశ్రమమున. రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నను ఆశ్రమమున. పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి సునకము మాదిరి. పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి సునకము మాదిరి. యమకు వేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచనలేనా. యమకు వేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి
వచనలేలా అని పల్కె సీత దీన స్వరమున అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే నమన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీత రామ కథ. కనుక రావణ, ఇప్పటికైనా నా మాట విను, నీ మనసు మార్చుకో, బతికిపో, లేకపోతే చచ్చిపోతావు. నా రాముడు వచ్చాడా, నిన్ను ఇంకెవరూ రక్షించలేరు, నీ రాజ్యాన్ని ఎవరూ రక్షించలేరు. ఇప్పటికైనా మేల్కో, పురుషోత్తముడు వీరాత్ముడు ధర్మాత్ముడైనటువంటి నా భర్త దగ్గరికి చేర్చి పొరపాటు జరిగిపోయింది అనే పాదాల మీద పడి క్షమాభిక్ష కోరుకున్నావా, నువ్వు బతికిపోతావు. నేను చెప్తాను, మూర్ఖుడు తెలియక తప్పు చేశాడు, నన్ను అపహరించాడు, క్షమించంటే నేను క్షణాల్లో క్షమించే అంత గుణసంపన్నుడు నా రాముడి మీద నాకు అంత నమ్మకం ఉన్నదని తన భర్త గురించి ఎంత గొప్పగా మరి తెలియజేస్తోందో తెలుసుకుందాం. ఓయి రావణ నా మాట వినుము, శ్రీరామునితో వైరము మానుము. ఓయి రావణ నా మాట వినుము, శ్రీరామునితో వైరము మానుము. శీఘ్రముగానను రాముని చేర్చుము, త్రికరణ శుద్ధిగా శరణు వేడుము. శీఘ్రముగానను రాముని చేర్చుము, త్రికరణ శుద్ధిగా శరణు వేడుము. నిను మన్నించి అనుగ్రహింపుమని కోరుకొందునా కరుణామూర్తిని. నిను మన్నించి అనుగ్రహింపుమని కోరుకొందునా కరుణామూర్తిని. అని పల్కె సీత దీన స్వరమున అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే నమన శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీత రామ కథ. ఆ రకంగా రావణాసుడికి హితవు చెప్తూ హెచ్చరించి నా భర్తతోటి పెట్టుకోక సర్వనాశనం అవుతామని హితవు చెప్తే ఆ మాటలు విన్న రావణాసుడు భరించలేకపోయాడు. తన అహంకారం అడ్డొచ్చింది. వెంటనే ఆవేశంతో ఊగిపోయాడు. నలుదిక్కులు అదిరిపోయేంతగా పెద్ద పెద్ద కేకలతోటి ఆ తల్లి మీద విరుచుకుపడ్డాడు, దూషించాడు. ఏమంటున్నాడంటే, ఓ సీత నీవెంత గడసరివే ఎవరితో ఏమి పలుకుచుంటివే. ఓ సీత నీవెంత గడసరివే ఎవరితో ఏమి పలుకుచుంటివే. ఎంతటి కన్న కఠోర వచనములు ఎంతటి ఘోర అసభ్య దూషణలు. ఎంతటి కన్న కఠోర వచనములు ఎంతటి ఘోర అసభ్య దూషణలు. నీపై మోహము నన్ను బంధించెను, నేకున్న నిన్ను వధించియుండును. నీపై మోహము నన్ను బంధించెను, లేకున్న నిన్ను వధించియుండును. అని గర్జించెను ఘనతర గాత్రుడు, అని గర్జించెను ఘనతర గాత్రుడు. క్రోధోదీక్షుడై దశకంఠుడు శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నీకొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోవును. నీకొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోవును. అంతదనుక నిన్నంటగరాను, ఈలోపు నా బాగోగులు కనుగొను. అంతదనుక నిన్నంటగరాను, ఈలోపు నా బాగోగులు కనుగొను. నన్ను కాదను నిన్ను కనికరించను, పాకశాలకే పంపించను. నన్ను కాదను నిన్ను
అనికరించెను పాకశాలకే పంపించెదను అని గర్జించెను ఘనతర గాత్రుడు అని గర్జించెను ఘనతర గాత్రుడు క్రోధోదీప్తుడై దశకంఠుడు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఓ సీత, ఏం మాట్లాడుతున్నావు? మతుండే మాట్లాడుతున్నావా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నీ మీద ఉండేటటువంటి ప్రేమ చేత నిన్ను క్షమిస్తున్నాను, ఇంకొకళ్ళైతే ఉపేక్షించేటటువంటి వాడిని కాదు. అంతేకాకుండా నీకు ఇచ్చినటువంటి సంవత్సరం గడువులో 10 నెలలు పూర్తయి ఇంకా 2 నెలలు మిగిలింది. ఈ 2 నెలల గడువులో నీ మనసు మార్చుకున్నావా నాతో బతికిపోతావు, లేకపోతే నేను వదిలిపెట్టే లేదు. సరాసరి ఇక్కడి నుంచి వంటింటికి పంపిస్తా, ముక్కలుగా నరికించుకుంటా, రుచులుగా వండించుకుంటా, మధుతో విందారగిస్తానని బెదిరిస్తున్నాడు. ఏమంటున్నాడు? నను పతిగా వరూపని నిన్ను పాకశాలలో తరిగిల్చెదను నను పతిగా వరూపని నిన్ను పాకశాలలో తరిగిల్చెదను రుచులుగా వండించెదను నోరూరగా విందారగించెదను రుచులుగా వండించెదను నోరూరగా విందారగించెదను నాతో సుఖము లేక మరణము కోరుకొనుము నీకేది మోదము నాతో సుఖము లేక మరణము కోరుకొనుము నీకేది మోదము అని గర్జించెను ఘనతర గాత్రుడు అని గర్జించెను ఘనతర గాత్రుడు క్రోధోదీప్తుడై దశకంఠుడు శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రావణుడాడిన కఠినోక్తులు విని రాణులందరూ నివ్వెరబోయిరి రావణుడాడిన కఠినోక్తులు విని రాణులందరూ నివ్వెరబోయిరి దేవగంధర్వ కాంతలందరూ తమలో తాము భీతి చెందిరి దేవగంధర్వ కాంతలందరూ తమలో తాము భీతి చెందిరి కనుసైగలతో ముఖభంగులతో వైదేహినతో ఊరడించిరి కనుసైగలతో ముఖభంగులతో వైదేహినతో ఊరడించిరి శోభిల్లు శూషుప శాఖలందున మంటల గ్రాకుతూ మారుతిగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఎప్పుడైతే రావణాసుడు అమ్మవారిని దూషిస్తున్నాడో ఆయనతో వచ్చినటువంటి ఆయన ప్రియురాళ్ళకి అక్కడ ఉండేటటువంటి పరిచారకులకి ఆయన భార్యలకి అందరికి కూడా ముచ్చటేస్తోంది, ఆనందపడిపోతున్నారు. ఒకళ్ళనొకళ్ళు చూసుకుని కనుసైగులతోటి సూచించుకుంటూ నవ్వుకుంటున్నారు. ఇదంతా తల్లి గమనించింది, ఆవేశం పొంగుకొచ్చింది. వెంటనే రావణాసుడి మీద మళ్ళీ నోరు విప్పి అన్నది, మూర్ఖుడా, అది నాలిక ఏంటి, అది తెగిపడిపోతే పీడాపోతుంది కదా అని ఆ తల్లి ఏమంటుందంటే, ఓ రావణాని క్రొవ్విన నాలుక గిజగిజలాడి తెగిపడదేమి ఓ రావణాని క్రొవ్విన నాలుక గిజగిజలాడి తెగిపడదేమి కామాంధుడాని క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడమేమి కామాంధుడాని క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడమేమి పది ఆజ్ఞలేక ఇటులుంటి గాని త్రుటిలో నిన్ను దయోపనా
ఏమి పతి ఆజ్ఞ లేక ఇటులుంటి గాని త్రుటిలో నిన్ను దహింపనా ఏమి అని పల్క సీత దివ్య స్వరమున అని పల్క సీత దివ్య స్వరమున తృణము కన్న రావణుడే నమన శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే తల్లి ఆవేశంతో ఇంకా తట్టుకోలేకపోయింది, నా భర్త యొక్క అనుమతి లేదు కాబట్టి నువ్వు అనే మాటలన్నీ పడుతున్నాను, నా భర్త అనుమతి నాకు లభించిందని క్షణాల్లో నిన్ను కాల్చేస్తానేమనుకుంటున్నావు అని తల్లి బెదిరించింది. పతి ఆజ్ఞ లేక ఇటులుంటి గాని త్రుటిలో నిన్ను దహింపనా ఏమి సామాన్యురాలు అనుకుంటున్నావా అని తల్లి ఒక్కసారి గర్జించింది. వెంటనే రావణాసుడు మరింతగా ఆవేశంతో ఊగిపోయాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. దిక్కులు అదిరిపోయేలాగా పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నారు. క్రోధాగ్ని రగుల రుస రుసలాడుచు కొర కొర జూచుచు నిప్పులు గ్రక్కుచు క్రోధాగ్ని రగుల రుస రుసలాడుచు కొర కొర జూచుచు నిప్పులు గ్రక్కుచు తన కాంతలెల్ల కలవరముందక గర్జన చేయుచు దిక్కుల జరగా తన కాంతలెల్ల కలవరముందక గర్జన చేయుచు దిక్కుల జరగా సీతనెటులైన ఒప్పించుడని ఒప్పుకొననిచో భక్షించుడని సీతనెటులైన ఒప్పించుడని ఒప్పుకొననిచో భక్షించుడని రావణాసురుడు ఆజ్ఞాపించెను కావలియుండిన అసురవనితలను శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే రావణాసుడు శృతిమించి పలుకుతున్నాడో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ భయం కలిగింది. ఏం చేయాలో తెలియలేదు. ధాన్యమాలైన ఒక ఆవిడ ఆయన ప్రియురాలు ముందుకొచ్చింది. రావణాసుడు యొక్క కోపాన్ని పోగొట్టి తన అంతఃపురానికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తోంది. వలపలొలుకుతో రావణాసుడితోటి ప్రియంగా ఏమని పలకరిస్తుందో తెలుసుకుందాం. శృతి మిల్చి పలుకు లంకేశుని గని ధాన్యమాలిని పతిని చేరుకొని శృతి మిల్చి పలుకు లంకేశుని గని ధాన్యమాలిని పతిని చేరుకొని కోరకయున్నా సీతయందుకని కోరికయున్నా తనను పొందుమని కోరకయున్నా సీతయందుకని కోరికయున్నా తనను పొందుమని వలపులొలుకగా పలుకులు పలికి తెలివిగా పతిని మరలించుకొని వలపులొలుకగా పలుకులు పలికి తెలివిగా పతిని మరలించుకొని సతులందరితో వెడలను హాయిగా దివ్య భవనమున సుఖముల దేలగా శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. రావణాసుడు వెళ్తూ వెళ్తూ అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ ఒక్కసారి గర్జించాడు, ఆజ్ఞాపించాడు. సీతకి ఇచ్చినటువంటి సంవత్సరం గడువులో 10 నెలలు తీరిపోయిన ఇంకా 2 నెలల గడువు మిగిలింది. ఈ 2 నెలల గడువులో సీత మనసు మార్చినట్లయితే మిమ్మల్ని అందరినీ తగు రీతిలో సత్కరిస్తా, లేకపోతే మిమ్మల్ని అందరిని కూడా వధించి వేస్తానని ఆజ్ఞాపించి వెళ్ళిపోతుంటే ఇంక వీళ్ళంతా కూడా అమ్మవారి మీద పడ్డారు. అమ్మవారిని రకరకాలుగా వేధించడం మొదలు పెడుతున్నారు. ఎటువంటి వేధింపులతోటి ఆ తల్లిని హింసించారు ఏమంటున్నారు? చతుర్ముఖ బ్రహ్మ మానస పుత్రుడు చతుర్థ ప్రజాపతి పులస్యుడు చతుర్ముఖ బ్రహ్మ మానస పుత్రుడు
చతుర్థ ప్రజాపతి పులస్యుడు పులస్యుని సుతుడు విశ్రవసుడు తేజోవంతుడు ఋషి సప్తముడు పులస్యుని సుతుడు విశ్రవసుడు తేజోవంతుడు ఋషి సప్తముడు విశ్రవసుని సుతుడు రావణుడు మహాబాహుడు దశకంఠుడు విశ్రవసుని సుతుడు రావణుడు మహాబాహుడు దశకంఠుడు అంతటి యశో విశాలుని గొనుమని అంతటి యశో విశాలుని గొనుమని రాక్షస వనితను వేచిరి సీతను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. రావణాసుని పొగుడుతున్నారు, ఏమంటున్నారు? చతుర్ముఖ బ్రహ్మ మానస పుత్రుడు, చతుర్థ ప్రజాపతి పులస్యుడు, పులస్యుని సుతుడు విశ్రవసుడు. ఆ విశ్రవసుడు యొక్క కుమారుడే మా రావణాసుడు. గొప్ప తేజో సంపన్నుడు కలిగినటువంటి వాడు. తండ్రి బ్రాహ్మణుడు, తల్లి రాక్షసి, వీళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానం. ఎలాగొచ్చారు? ఈ రాక్షసులంతా కూడా చాలా గొప్ప బలం కలిగినటువంటి వారు, కాకపోతే బుద్ధి బలం లేకపోవటం చేత ఎప్పటికప్పుడు దేవతల చేతిలో ఓడిపోవటం చేత ఈ రావణాసుడు తాతగారు అన్నారు, మనలో కూడా ఒక ప్రతిభావంతుడైనటువంటి నాయకుడు ఉంటే వీళ్ళందరినీ ఎదిరించగల సమర్థుడు అవుతాడు, మనకు గొప్ప నాయకుడు అవుతాడు. అప్పటికి కానీ మనకు దక్కాల్సినటువంటి అదృష్టం కానీ హక్కులు కానీ మనకు లభించవు అనే ఉద్దేశం చేత తన కుమార్తె అయినటువంటి కైకసిని విశ్రవసు మహర్షి అనే ఒక మహా తేజస్సు కలిగినటువంటి వాడు. ఆయన ఎవరంటే బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రుడు పులస్యుడు. పులస్యుని యొక్క కొడుకు విశ్రవసుడు. ఆయన తన ఆశ్రమంలో ఉండే సమయంలో ఈ రావణాసుడి యొక్క అమ్మగారు కైకసి, రావణాసుడి యొక్క తాతగారు తన కుమార్తెను అక్కడ పంపించి వరంగా ఆయన గొప్పగా సేవలు చేసి వరంగా సంతానాన్ని పొందినట్లయితే ప్రతిభావంతులు అవుతారు, మనకుండేటటువంటి బలం ఉన్నది, ఆ బ్రహ్మ తేజస్సు మనకు కలుగుతుంది, ఎదురులేని వాళ్ళు అవుతారు మన వాళ్ళని ఉద్దేశం చేత మరి తన కుమార్తెని ఆ విశ్రవర్ష మహర్షి దగ్గర పంపించి చక్కగా వారిని సేవలు చేసి వారి దగ్గర నుంచి సంతానాన్ని వరంగా పొందుకురా అని ఎప్పుడైతే పంపించారో ఈ కైకసి అక్కడ వచ్చింది. ధ్యానంలో ఉండేటటువంటి ఈ విశ్రవర్ష మహర్షి ఆవిడ ఎప్పుడైతే ఆ ఆశ్రమంలో అడుగుపెట్టిందో వచ్చిన విషయాన్ని గ్రహించాడు, ఈవిడ సేవలకు మెచ్చాడు. వెంటనే ఒక కుమారుడు గురించి వచ్చావు, నీకు నలుగురి సంతతి నిన్ను వరంగా ప్రసాదిస్తున్నా. మొట్టమొదటి వాడు పూర్తి బ్రహ్మ తేజస్సు రాక్షస బలంతో ఉంటాడు. ఆయన ఎదిరించేటటువంటి వాడు ఎవరు ఈ ముల్లోకాల్లో ఉండరు. అంత గొప్ప జ్ఞానం, ముహూర్తం పెడితే తిరుగుండదు. వేదాల్లో పండితుడు, మహాపండితుడు, ఆరితేరినటువంటి వాడు. కత్తి పెట్టాడా ఎదురుండదు. అట్లాంటి వాడుగా నీకు మొట్టమొదటి కొడుకు పుడతాడు. రెండోవాడు పూర్తి రాక్షస బలంతో ఉంటాడు, కొంత కూడా బ్రహ్మ తేజస్సు ఉండదు, బ్రహ్మజ్ఞానం ఉండదు. మూడోవాడు పూర్తి బ్రహ్మ తేజస్సుతో ఉంటాడు, కొద్దిపాటి రాక్షస గుణం కూడా కనిపించదు. ఆఖరి కుమార్తెగా ఇలాగ నలుగురు సంతతితోటి ఆవిడ తిరిగి తన రాజ్యానికి వస్తే అట్లాంటి వాడు మొట్టమొదటి వాడు రావణాసుడు. సామాన్యుడ పూర్తి బ్రహ్మ తేజస్సుతోటి పుట్టాడు, అంతేకాకుండా పూర్తి రాక్షస బలంతో ఉన్నాడు, ఎదురులేనటువంటి వాడు, తిరుగులేనటువంటి వాడు, ముల్లోకాలన్నిటిని జయించాడు, అందరినీ శాసిస్తున్నాడు. ఎట్లాంటి వాడు? మా రావణాసుడు సామాన్యుడు కాదని, ఆయన్ని ఎదిరించి నిలిచేసేటువంటి శక్తి ఈ లోకంలో ఎవరికి లేదని వివరించి చెప్తున్నారు. ఏమంటున్నారు? దేవేంద్రాదులు దిక్పాలకులు లంకేశు నానా మిరజాలరు. దేవేంద్రాదులు దిక్పాలకులు లంకేశు నానా మిరజాలరు. సూర్యుడు తగు సరి ఎండగాయును, వాయువు మెల్లగా చల్లగా వీచును. సూర్యుడు తగు సరి ఎండగాయును, వాయువు మెల్లగా చల్లగా వీచును. వరుణుడడలి సమవృష్టిను సగును, ఋతువులు నిత్య వసంతము నీనును. వరుణుడడలి
సమవృష్టిను సగును ఋతువులు నిత్య వసంతములీనును అంతటి యశో విశాలుని గొనుమని అంతటి యశో విశాలుని గొనుమని రాక్షస వనితలు వేచిరి సీతను. నలుగురు సంతతిలో గొప్పవాడుగా ఎదిగిపోయినటువంటి రావణాసుడు ఎలాంటి వాడు? ముల్లోకాలన్నిటినీ జయించినటువంటి వాడు. అటువంటి ఆ రావణాసుడు నిన్ను వరిస్తున్నాడు. నువ్వు ఆయన పట్టపురాణి కింద ఆడితే నీ భోగం మామూలుగా ఉంటుందా? ఈ ముల్లోకాలన్నిటికీ ఈశ్వరువై పరిపాలించగలవు, అంత శక్తిమంతురాలు అవుతావు అని ఇంకేమంటున్నారు? రాణులందరిలో మహారాణిగా రాణ్యోపుమూలంకేశుని రాణిగా మండోదరి కన్న నిన్ను మిన్నగా రాక్షసేంద్రుడు ప్రేమించునుగా మండోదరి కన్న నిన్ను మిన్నగా రాక్షసేంద్రుడు ప్రేమించునుగా దశకంఠుడు నిన్ను ప్రియతమ భార్యగా భావించుటయే నీ భాగ్యముగా దశకంఠుడు నిన్ను ప్రియతమ భార్యగా భావించుటయే నీ భాగ్యముగా అంతటి యశో విశాలుని గొనుమని అంతటి యశో విశాలుని గొనుమని రాక్షస వనితలు వేచిరి సీతను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సీతా నీవు రాముని దలచుట నీకై నీవు కష్టాలు కోరుట అడవుల తిరిగడు వల్కల ధారి నిన్ను కాపాడ ఏమున్నది దారి అడవుల తిరిగడు వల్కల ధారి నిన్ను కాపాడ ఏమున్నది దారి ఇంతట రాముని మరచుట మేలు ఇకపై నిన్ను రావణుడేలు ఇంతట రాముని మరచుట మేలు ఇకపై నిన్ను రావణుడేలు అని బెదరించిరి రాక్షస వనితలు అని బెదరించిరి రాక్షస వనితలు సీతను వేచిరి క్రూర కర్మలు. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మా పలుకుల సమ్మతింపవేని నీ మనసును మరల్చుకొనవేమి మా పలుకుల సమ్మతింపవేని నీ మనసును మరల్చుకొనవేని నిన్ను హింసించి వధించదము ముక్క ముక్కలుగా పంచుకొందును నిన్ను హింసించి వధించదము ముక్క ముక్కలుగా పంచుకొందును మధువు బ్రోనుచు ఆరగించదము ఊరగాయ వలె నంచుకొందుము మధువు బ్రోనుచు ఆరగించదము ఊరగాయ వలె నంచుకొందుము అని బెదరించిరి రాక్షస వనితలు అని బెదరించిరి రాక్షస వనితలు సీతను వేచిరి క్రూర కర్మలు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాటతో ఒకళ్ళు భయపెడుతున్నారు, ఒకళ్ళు బతిమాలుతున్నారు, ఒకళ్ళు ఆశ చూపిస్తున్నారు, ఒకడు రావణాసుడు గురించి గొప్పతనం చెప్తుంటే ఒకళ్ళు రాముడిని దూషిస్తున్నారు. అనేక విధాలుగా తల్లిని హింసిస్తుంటే ఆ మాటలు వినలేక తల్లి భోరుని మనం విలపించడం మొదలుపెట్టింది. 10 నెలల నుంచి విని 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 విసిగిపోయి ఇంక ఈ రాక్షస వనితలందరితోటి చాలా దీనంగా ప్రార్థిస్తోంది. ఏమంటోందంటే, ఓ నిశాచర వనితల్లారా లోక విరుద్ధ పో మాటలికేలా
ఓ నిశాచర వనితల్లారా, లోక విరుద్ధపు మాటలికేలా, మేము మానవులము మీరు దానవులు, మీరాజుకునే భార్యగాతగను. మేము మానవులము మీరు దానవులు, మీరాజుకునే భార్యగాతగను. పతియే దైవము సతికి సర్వము, చెదరని బంధము అది మా ధర్మము. పతియే దైవము సతికి సర్వము, చెదరని బంధము అది మా ధర్మము అని పల్కె సీత దీనస్వరమున, అని పల్కె సీత దీనస్వరమున. రాక్షస వనితల క్రూరవలయమున శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథానే, పలికదా సీతారామ కథా. నను వధింపుడు మీ శ్రమ తొలగు, నను భక్షింపుడు ఆకలి తీరు. నన్ను హింసించి వధించి వేసినను, దశకంఠుని వరింపనొల్లను. నన్ను హింసించి వధించి వేసినను, దశకంఠుని వరింపనొల్లను. ఏ మాత్రము మీ మాటలు వినను, ఏ నాటికి మీ మాయల పడను. ఏ మాత్రము మీ మాటలు వినను, ఏ నాటికి మీ మాయల పడను అని పల్కె సీత దీనస్వరమున, అని పల్కె సీత దీనస్వరమున. రాక్షస వనితల క్రూరవలయమున. ఘోరమని ఏడుస్తూ ఆ తల్లి వీళ్ళందరినీ వేడుకుంటోంది. ఏ జన్మలో ఏ ఘోరమైన పాపం చేశానో కదా ఈ శిక్ష అనుభవిస్తున్నా. నా భర్త దూరమయ్యాడు, బంధువులు దూరమయ్యారు, మంచి మాటలు కరువయ్యాయి, నిద్రాహారాలు లేవు, తిండి తిప్పలు లేవు, ఆనందం కరువైంది, దుఃఖం భరించలేకుండా పోతున్నాను. ఏ కష్టం కదా, ఇటువంటి కష్టం ఏ స్త్రీకి రాకూడదు కదా అని భోరుమని ఏడుస్తూ ఆ రాక్షస వనితలందరినీ చాలా దీనంగా ప్రార్థిస్తోంది. ఓ రామా లక్ష్మణ వినరాదా, ఈ సీత కథా కష్టాలే కదా. రావణుడు నను హరించినాడు, లంకాపురమున బంధించినాడు. రావణుడు నను హరించినాడు, లంకాపురమున బంధించినాడు. క్రూర రాక్షసుల నియమించినాడు, అడుగడుగున హింసించుచున్నాడు. క్రూర రాక్షసుల నియమించినాడు, అడుగడుగున హింసించుచున్నాడు. అని శోకించుచు జానకి తూలెను, అని శోకించుచు జానకి తూలెను. రాక్షస వనితల క్రూరవలయమున శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికదా సీతారామ కథ. 10 నెలల నుంచి విని 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 విసిగిపోయింది. నా రాముడు రాకపోతే నా గతేమవుతుందని భయం మొదలైంది.
రావణాసుడు అన్న ప్రకారంగా ఇచ్చిన సంవత్సరం గడువులో 10 నెలలు తీరిపోయిన, ఇంకా 2 నెలల గడువు ఉంది. ఈ 2 నెలల్లోనే నా రాముని చూడగలుగుతా, లేకపోతే నా ప్రాణాలు పోతాయి కదా అని భోరుమని ఏడుస్తూ ఇంకేమంటుందో తెలుసుకుందాం. ఏ పూర్వ పాప ఫలితమో కాని ఈ పాపాత్ముల పాలబడితిని, రఘుకులోత్తముడు నను బ్రోవునని వేచి వేచి వేసారిపోతిని, రఘుకులోత్తముడు నను బ్రోవునని వేచి వేచి వేసారిపోతిని, ఎంతకాలమీ వృధా ప్రయాసము ఆత్మహత్యయే నాకు శరణ్యము, ఎంతకాలమీ వృధా ప్రయాసము ఆత్మహత్యయే నాకు శరణ్యము అని శోకించుచు జానకి తూలెను, అని శోకించుచు జానకి తూలెను, రాక్షస వనితల క్రూరవలయమున శ్రీ హనుమాను గురుదేవులు నాయగా పలికిన సీతారామ కథానే, పలికదా సీతారామ కథ. హే రామ, హే లక్ష్మణ, ఎక్కడున్నారయ్యా? ఈ సీత కథ ఇలా ముగిసిపోవాల్సిందేనా? ఏ ఘోరమైన పాపం చేశానో కదా ఈ హింసలన్నీ భరించాల్సి వస్తుంది, ఈ అవమానాలన్నీ భరించాల్సి వస్తుంది. కనీసం ఇంత విషమైనా దొరికితే అది సేవించి మరణిద్దామంటే ఆ అదృష్టాన్ని కూడా నోచుకోలేదా అని ఆ తల్లి భోరునమని ఏడుస్తోంది. ఏమంటోందంటే, రావణుండు నాకు వసగిన గడువు 2 నెలలలో తీరిపో, రావణుండు నాకు వసగిన గడువు 2 నెలలలో తీరిపో, క్రూర రాక్షసులు ఆపై నన్ను హింసించెదరు కసి తీరగను, క్రూర రాక్షసులు ఆపై నన్ను హింసించెదరు కసి తీరగను, ఈ పాపులచే బలియౌట కన్నా ఏ విషమోతిని పోవుట మిల్నా, ఈ పాపులచే బలియౌట కన్నా ఏ విషమోతిని పోవుట మిల్నా అని శోకించుచు జానకి తూలెను, అని శోకించుచు జానకి తూలెను, రాక్షస వనితల క్రూరవలయమున శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథానే, పలికదా సీతారామ కథ. ఆ రకంగా ఆ తల్లి తన మనసులో ఉన్నటువంటి ఆవేదన అంతా తోటి రాక్షసులతో పంచుకుంటూ, కావాలంటే నన్ను వధించి వేయండి, కానీ ఈ రకంగా హింసించకండి, ఈ మాటలు వినలేకపోతున్నాను, నా రాముణ్ణి దూషించకండి అని భోరుని మన ఏడుస్తూ బతిమాలుకుంటుంటే, అప్పటికే తెల్లవారుజాము అవుతోందేమో. చుట్టుపక్కల ఉండే రాక్షసుల్లో వృద్ధ రాక్షసి త్రిజట అనే ఒక వృద్ధ రాక్షసి ఒక భయంకరమైన స్వప్నం చూసింది. ఆ స్వప్నం నుంచి ఒక్కసారి ఉలిక్కి పడింది. ఎప్పుడైతే అమ్మవారిని
తల్లిని వేధించకండి. సాక్షాత్ లోకమాత జగజ్జనని మహాలక్ష్మియే ఈ సీతామాత, ఆ వైకుంఠ నారాయణుడే ఈ శ్రీరామచంద్రుడు. కనుక ఈ తల్లిని వేధిస్తే ఖచ్చితంగా మనందరికీ కష్టాలు, మృత్యువు తప్పది, ఇంకేం మిగలదు. ఆ త్రిజట తన స్వప్నంలో ఏమి వచ్చిందో తెలియజేసే ప్రయత్నం చేసుకుందాం. ఓ సీత నీవెంత తెగువనివే, మాటకు మాట ఎదురాడగలవే, నిన్ను గోరుకొను లంకేశ్వరుని కాదనగలిగియు బ్రతికియుంటివే, నిన్ను గోరుకొను లంకేశ్వరుని కాదనగలిగియు బ్రతికియుంటివే, ఎంతకు నీవు మాకు లొంగవని వెంటనే బోలి విన్నవింతుమని, ఎంతకు నీవు మాకు లొంగవని వెంటనే బోలి విన్నవింతుమని, కావలి ఉన్న రాక్షస వనితలు, కావలి ఉన్న రాక్షస వనితలు కొందరు గడనివి రావణు కడకు, శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అందున్నవక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల ద్రోసి, కావలెనన్న నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకుడు, కావలెనన్న నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకుడు, దారుణమైన కలగంటి నేను దానవుల కది ప్రళయమేను, దారుణమైన కలగంటి నేను దానవుల కది ప్రళయమేను, అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, భయకంపితలైరి రాక్షసీ గణము. ఎప్పుడైతే త్రిజట వాళ్ళందరినీ ఒక తోపు దోసి ఒక భయంకరమైన కలగన్నాను, మనకి రాక్షసులకి ఏదో ప్రమాదం ముంచుకొస్తోంది, సాక్షాత్ ఆ వైకుంఠ నారాయణుడే రాముడి కింద భూలోకంలో అవతరించినటువంటి అవతారమూర్తి మహాలక్ష్మియే ఈ సీతామాత. వాళ్ళని హింస పెట్టాం, ఆ పాపం మనకు ఊరికే వదలట్లేదు, లంకానగరంలో ప్రళయ తాండవం చేయబోతోంది అని చెప్తూ ఇంకేమంటోందంటే, తెల్లవారుజామున చూసిందేమో అది ఇంకా వేగంగా ఈ కళ నిజమవబోతోంది, అనతి కాలంలోనే ఇది నిజమవబోతోంది అని చెప్తూ ఆ రాముడు ఆ లక్ష్మణుడు గురించి చెప్తోంది. ఆ త్రిజట ఏమంటోంది, శ్రీరామచంద్రుడు దేని మీద వస్తున్నాడు, ఏనుగులు, నెమళ్ళు, హంసలు, జింకలు, సెలయేర్లు, అంతేకాకుండా నదీ జలాలు ఇవన్నీ కలలోకి వస్తే అఖండమైనటువంటి ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. మరి శ్రీరామచంద్రుడు ఏనుగుల మీద వస్తున్నాడంట, పెద్ద ఏనుగు, తెల్లటి ఏనుగు, 4 దంతాలు కలిగినటువంటి ఏనుగు, 1000 హంసల చేత లాగబడే దివ్య రథం మీద వస్తున్నాడంట. అంటే ఆయనకి అఖండమైనటువంటి ధన భోగ అదృష్ట ప్రాప్తి కలగబోతోంది, భాగ్యం పెరగబోతోంది. రామచంద్రుడికి ధనానితో సంబంధం ఉంది, భాగ్యంతో సంబంధం ఏంటంటే సీతామాత ఎక్కడున్నదో అన్ని ఐశ్వర్యమే, రామచంద్రుడి యొక్క ఐశ్వర్యమే సీతామాత. కనుక ఆ తల్లి ఎక్కడున్నదో ఆయనకి తెలియబోతోంది. వారు ఇక్కడికి రాబోతున్నారు, అమ్మవారి దగ్గరికి చేరబోతున్నారు, వీళ్ళిద్దరూ కలవబోతున్నారని ఈ స్వప్నం యొక్క నిదర్శనం అదే చెప్తోంది. రామచంద్రుడి యొక్క ఐశ్వర్యమే సీతామాత. కనుక ఆ తల్లి ఎక్కడున్నదో ఆయనకి తెలియబోతోంది, వారు ఇక్కడికి రాబోతున్నారు, అమ్మవారి దగ్గరికి చేరబోతున్నారు, వీళ్ళిద్దరూ కలవబోతున్నారని
ఈ స్వప్నం యొక్క నిదర్శనం. అదే చెప్తోంది. ఏమంటోంది? గజదంతములచే నిర్మితమైన వేయి హంసలతో ఓనరుగనున్న గగన మార్గమున ఎగురుచుండిన శ్రేష్టమైన ఒక శివికయందున గగన మార్గమున ఎగురుచుండిన శ్రేష్టమైన ఒక శివికయందున శుక్లాంబరముల దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు. శుక్లాంబరముల దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు. అని తెల్పెత్రిజట స్వప్న వృత్తాంతము, అని తెల్పెత్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. నాలుగు దంతముల ఏనుగు పైన రామలక్ష్మణులు తెంచినారు. నాలుగు దంతముల ఏనుగు పైన రామలక్ష్మణులు తెంచినారు. వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు. వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు. మూరతో మహాగజము లంకాపురిపై చేసెను పయనము. మూరతో మహాగజము లంకాపురిపై చేసెను పయనము. అని తెల్పెత్రిజట స్వప్న వృత్తాంతము, అని తెల్పెత్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. సాగరమందున ఉన్నతమైన స్వచ్ఛమైన గిరి శిఖరము పైన, సాగరమందున ఉన్నతమైన స్వచ్ఛమైన గిరి శిఖరము పైన శుక్లాంబరము ధరించిన సీతను రామచంద్రుడు అంకము చేర్చెను. శుక్లాంబరము ధరించిన సీతను రామచంద్రుడు అంకము చేర్చెను. అవని జాత రవిచంద్రులను చేతులారగా తాకుచుండెను. అవని జాత రవిచంద్రులను చేతులారగా తాకుచుండెను. అని తెల్పెత్రిజట స్వప్న వృత్తాంతము, అని తెల్పెత్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. పాలకడలిలో తెల్లని ఒక గిరి, గిరిపై గిరి వలె తెల్లని ఒక కరి. పాలకడలిలో తెల్లని ఒక గిరి, గిరిపై గిరి వలె తెల్లని ఒక కరి. కరిపై మంగళకరము అంబారి, అంబారి పైన శ్రీరామమూర్తి. కరిపై మంగళకరము అంబారి, అంబారి పైన శ్రీరామమూర్తి. చిరునగములతో వాసీనుడై జగదభిరాముడు పూర్వాభిముఖుడై. చిరునగములతో వాసీనుడై జగదభిరాముడు పూర్వాభిముఖుడై. అని తెల్పెత్రిజట
స్వప్న వృత్తాంతము అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ దేవతలందరూ పరిసేవ్యూప ఋషిగణంబులు అభిషేక్యూప దేవతలందరూ పరిసేవ్యూప ఋషిగణంబులు అభిషేక్యూప గంధర్వాదులు సంకీర్త్యూప బ్రహ్మాదులు మునుముందును త్యూప గంధర్వాదులు సంకీర్త్యూప బ్రహ్మాదులు మునుముందును త్యూప సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్యదేవుడై సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్యదేవుడై అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ బ్రహ్మము సత్యము జ్ఞానము తపము బీజము క్షేత్రము మూల కారణము బ్రహ్మము సత్యము జ్ఞానము తపము బీజము క్షేత్రము మూల కారణము సరసి జనాభుడు చతుర్భుజుడు శంఖ చక్ర గదాయుధరుడు సరసి జనాభుడు చతుర్భుజుడు శంఖ చక్ర గదాయుధరుడు శ్రీవత్సాంకిత విశాల వక్షుడు శ్యామ సుందరుడు సీతారాముడు శ్రీవత్సాంకిత విశాల వక్షుడు శ్యామ సుందరుడు సీతారాముడు అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుముందుని తింప సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్యతేజుడై సామాన్యుడా భూమి నుంచి ఆకాశానంత ఎదిగిపోయి శంఖ చక్ర గదాధారుడైనటువంటి ఆ వైకుంఠ నారాయణుని ఆ రాక్షసు దర్శించుకుంది జన్మ తరించింది ఎప్పుడైతే నారాయణ దర్శనం పొందిందో జగన్మాత లక్ష్మీదేవి యొక్క దర్శన భాగ్యాన్ని పొందిందో ఆ కళలో జీవితం అంతా మారిపోయింది రాక్షసత్వం తొలగిపోయింది మనసు నిర్మలంగా మారిపోయింది తోటి రాక్షసులందరికీ హితబోధ చేస్తూ సామాన్యులు కాదు వీళ్ళిద్దరూ పుణ్య దంపతులు వారిని హింసించడం మహాపాపం ఇకనైనా వారి శరణు కోరుకుందాం అని చెప్తూ ఆ నారాయణ యొక్క దర్శన భాగ్యాన్ని పొందినటువంటి ఆ త్రిజట వాళ్ళందరికీ నారాయణ యొక్క గొప్పతనాన్ని చెప్పి ఇంకా లంకానగరం పరిస్థితి ఏ రకంగా మారిపోబోతోంది అదంతా వివరిస్తోంది రావణాసుడి గతి ఎలా మారింది తైలమలదుకొని రావణాసురుడు నూనె ద్రాగుచు అగుపించినాడు కాలాంబరమును ధరించినాడు కరవీరమాల దాల్చినాడు కాలాంబరమును ధరించినాడు కరవీరమాల దాల్చినాడు పుష్పకమందుండి నేలబడినాడు కడకొక స్త్రీ
చే ఈడ్వబడినాడు, పుష్పకమందుండి నేలబడినాడు, కడకొక స్త్రీ చే ఈడ్వబడినాడు అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, భయకంపితలైరి రాక్షసీ గణము. పుష్పక విమానం నుంచి నేల మీద పడ్డాడంటే ఆయనకి కష్టకాలం ఇంకెంత భయంకరంగా రాబోతుందో సుస్పష్టం అవుతోంది. ఇంకా వాళ్ళు ఎవరెవరు, రామచంద్రుడేమో ఏనుగు మీద వచ్చాడా, 1000 హంసల చేత లాగబడే రథం మీద వచ్చాడా, రావణాసుడు గతి ఎలా మారింది, పుష్పక విమానం తోసేసింది. మిగతావి ఎటువంటి మరి జంతువులతోటి కనపడుతున్నాడు ఆయన. ఇవన్నీ మృత్యువుకి సంకేతాలు. రావణుడు వరాహము పైన, కుంభకర్ణుడు ఒంటె పైన, ఇంద్రజిత్తు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు. ఇంద్రజిత్తు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు. రాక్షసులందరూ గుంపు గుంపులుగా మందున కలిసి సమూలముగా, రాక్షసులందరూ గుంపు గుంపులుగా మందున కలిసి సమూలముగా అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, భయకంపితలైరి రాక్షసీ గణము. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. వరాహముపై పోవు రావణుడు భయపడి బెదిరి జారిపడినాడు. వెర్రివాని వలె కేకలిడినాడు, వస్త్రహీనుడై పరుగిడినాడు. వెర్రివాని వలె కేకలిడినాడు, వస్త్రహీనుడై పరుగిడినాడు. దుర్గంధ పంక కూపమందున దుర్గతి పాలై తూలిపడినాడు. దుర్గంధ పంక కూపమందున దుర్గతి పాలై తూలిపడినాడు అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, భయకంపితలైరి రాక్షసీ గణము. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఆ రకంగా రావణాసుడు వరాహముపై, కుంభకర్ణుడు ఒంటెపై. ఒంటె హనుమంతుల వారి వాహనం. ఒంటె కలలో వస్తే మృత్యువుకి సంకేతం. అటువంటి మృత్యువును కూడా పాదాలతోటి తొక్కేసేటటువంటి గొప్ప బలవంతుడు హనుమంతుడు. ఇంకే ఎలా కనబడుతున్నారు మిగతా వాళ్ళంతా? ఇంద్రజిత్తు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయారు. రాక్షసులంతా కూడా గుంపు గుంపులుగా పడిపోతున్నారంట. అంతేకాకుండా వరాహముపై పోవు రావణుడు భయపడి బెదిరి జారిపడ్డాడు. వెర్రివాని వలె కేకలిడ్డాడు. అంతేకాకుండా వస్త్రహీనుడే పరుగులు తీస్తున్నాడంట. ఇదంతా కూడా భయంకరమైనటువంటి సమస్యల్లో రావణాసుడు ఇరుక్కుంటున్నాడు. ఇంకా మరణం తప్ప వేరే దిక్కు లేదు అని సూచన. ఇంకా అదే రాక్షసుల మధ్యన ఉన్న లంకానగరం అంతా అల్లకల్లోలం అయిపోతున్నా ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు ఎలా కనబడుతున్నాడంటే, తెల్లని మాలలు వలువలు దాల్చి తెల్లని గంధము మేనబూసుకొని నృత్య మృదంగ మంగళ ధ్వనులతో చంద్రకాంతుల గజిమ్ము చక్రముతో, నృత్య మృదంగ మంగళ ధ్వనులతో చంద్రకాంతుల గజిమ్ము చక్రముతో, తెల్లని కరిపై మంత్రివాజులతో వెడల విభీషణుడు దివ్యకాంతితో, తెల్లని కరిపై మంత్రివాజులతో వెడల విభీషణుడు దివ్యకాంతితో, అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, భయకంపితలైరి రాక్షసీ గణము.
శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అలాగ లంకానగరం అంతా అల్లకల్లోలమైపోయినా మరి విభీషణుడు మటుకు ఎంత గొప్పగా ఉన్నాడంటే తెల్లని మాలలు వలువలు దాల్చి తెల్లని గంధం అంతా ఒంటి నిండా పోసుకుని నృత్య మృదంగ మంగళధ్వనులతో చంద్రకాంతులు ఎగజిమ్ము ఛత్రముతో అందరూ ఆనందంతో నృత్యం చేసుకుంటూ వెళ్తున్నారంట. ఇంకా అటువంటి సమయంలో ఇంకా హనుమంతుల వారు ఎలా కనపడ్డారో తెలుసుకుందాం. విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుడు పాలించెడు లంకను రామదూతవ వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు. రామదూతవ వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశమాయను సాగరమున లంక మునిగిపోయెను. ప్రళయ భయానక సదృశమాయను సాగరమున లంక మునిగిపోయెను. అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఇంక ఏమంటుందంటే ఇక చాలు మీరు సీతను దూరుట చల్లగ పలుకుడు ఇక మీదట. ప్రాధేయపడు అభయమ్యూమని ఆపదల నుండి రక్షింపుమని. ప్రాధేయపడు అభయమ్యూమని ఆపదల నుండి రక్షింపుమని. లేకుండిన మిమ్మల్దరి తోడా చంపకమానడు శ్రీ రఘువీరుడు. లేకుండిన మిమ్మల్దరి తోడా చంపకమానడు శ్రీ రఘువీరుడు. అని బల్కె త్రిజట మల్చి మాటల అని బల్కె త్రిజట మల్చి మాటల రాక్షస వనితల బ్రతుకు బాటల. ఇంకా ఏమంటోందంటే నే కలగన్నది నిజమౌగాక సీతాదేవికి మంచి కాలమిక. ఈ పద్మాక్షికి ఈ శుభాంగికి ఎడమ కన్నదే ఎదరుచుండేగా. ఈ పద్మాక్షికి ఈ శుభాంగికి ఎడమ కన్నదే ఎదరుచుండేగా. ఎడమ భుజము తోడ అదరుచుండెగా. రాముడు రాగల శుభ సూచనగా. ఎడమ భుజము తోడ అదరుచుండెగా. రాముడు రాగల శుభ సూచనగా. అని బల్కె త్రిజట మంచి మాటల అని బల్కె త్రిజట మంచి మాటల రాక్షస వనితల బ్రతుకు బాటల. నేనేదో ఆషామాషి కల కనలేదు. ఇది జరిగే సూచన. సాక్షాత్ నారాయణ యొక్క దర్శనాన్ని పొందాను, ఆయన ఒక ఆదేశం కనుక ఎప్పుడైతే జరిగేవన్నీ వివరించి చెప్తున్నాను, ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి, తల్లిని వేధించడం మానేయండి, ఆవిడ శరణు కోరుకోండి అంటే నారాయణ దర్శన భాగ్యం పొందినటువంటి ఆ త్రిజట ధన్యురాలైపోయింది, వాక్ పటుత్వం కలిగింది. ఇంకేమంటోందంటే సీతామాత మహాపతివ్రత భువిని బోలిన క్షమాదేవత.
సీతామాత మహాపతివ్రత భువిని బోలిన క్షమాదేవత మహావిష్ణువు శ్రీరాముడు సర్వలోకముల పూజనీయుడు మహావిష్ణువు శ్రీరాముడు సర్వలోకముల పూజనీయుడు సీతారాముల స్వాగత గీతిక పలుకుచున్నదే పక్షి గోతుక సీతారాముల స్వాగత గీతిక పలుకుచున్నదే పక్షి గోతుక అని పల్కు త్రిజట మాటలు వినుచు అని పల్కు త్రిజట మాటలు వినుచు రాక్షస వనితలు నిద్రదోగిరి. ఎప్పుడైతే నారాయణ దర్శన భాగ్యాన్ని పొందిందో ఆ త్రిజట సామాన్యురాల ఆ వాక్కుకు పటుత్వం వచ్చింది. తోటి రాక్షసులు హితవు చెప్తుంటే ఆ మాటలు విని వీళ్ళల్లో కూడా పరివర్తన వచ్చేసింది. ఇంకా తల్లిని హింసించడం మానేశారు, వేధించడం మానేశారు. ఆ నారాయణ యొక్క స్మరణ వినగానే ఎప్పుడూ పొందనంత గొప్ప ఆనందాన్ని అనుభూతిని పొందారు. ఆ తెల్లవారుజామున ఆ ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా నిద్రలో జారారు. 10 నెలల తర్వాత తల్లికి ఒంటరితనం ఇప్పుడు భయంకరమైన శాపంగా మారింది. 10 నెలల నుంచి రకరకాలుగా వీళ్ళంతా వేధించారు. కాలం గడిచిపోయింది. ఇప్పుడు అందరూ నిశ్శబ్దంగా మారిపోయేటప్పటికీ తల్లి తట్టుకోలేకపోయింది. ఈ ఒంటరితనం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు తల్లికి తెలుస్తోంది. చుట్టుపక్కల ఉండేటటువంటి రాక్షసులంతా హాయిగా నిద్రపోతుంటే మెల్లిగా తలెత్తింది, చుట్టుపక్కల చూసింది, వెనక్కు జరిగింది. ఆ తల చెట్టు కాంచుకుని ఇలా కూర్చుని చుట్టుపక్కల చూస్తూ తనలో తాను మదన పడుతోంది. ఎంత చక్కగా బతికాను, ఎంత గొప్పగా నా వివాహం అయింది, ఎంత హాయిగా నేను అయోధ్యలో జీవించాను. ఈ పట్టాభిషేక సమయంలో 14 సంవత్సరాల వనవాస జీవితాన్ని ప్రారంభించానే, అయినా ఏమిటిది, నా భర్తకు దూరం అయ్యాను, కాలం ఇలా మారిపోయిందంటే భోరుని మన ఏడుస్తూ రావణాసుడిచ్చినటువంటి సంవత్సరం గడువులో 10 నెలలు తీరిపోయిందే, ఇంకా 2 నెలల గడువు ఉంది. ఈ 2 నెలల గడువులో నా భర్త రాకపోతే నా గతి ఏమవుతుందని భోరుని మన ఏడుస్తూ, ఇంకా నా భర్త లేని బతుకు నాకు అక్కర్లేదు, నేను ఇంకా ఈ జీవితాన్ని నేను భరించలేను, ఈ కష్టాలు నేను భరించలేను, నా రాముడు వస్తాడో రాడో అని అనుమానాలు ప్రవేశించాయి. ఎప్పుడైతే అనుమానం ప్రవేశించిందో, రాముడిని మర్చిందో, మృత్యుదేవత మీద పడుతోంది. ఏం జరుగుతుందో తెలుసుకుందాం, అమ్మవారు ఏమంటున్నారో తెలుసుకుందాం. రావణుడు నాకు వసగిన గడువు 2 నెలలలో తీరిపోవు, ఈ లోపున రాముడే రాకున్న నాకేమున్నది మరణము కన్నా, ఈ లోపున రాముడే రాకున్న నాకేమున్నది మరణము కన్నా, రావణు చేత మడియుట కన్నా నాకైనే పోవుట మిన్నా, రావణు చేత మడియుట కన్నా నాకైనే పోవుట మిన్నా అని శోకించుచు జానకి తూలెను రాక్షస వనితల క్రూరవలయమున. బొట 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 కన్నీళ్లు కారుస్తూ జీవితం మీద విరక్తి కలిగి తల్లి ఆత్మహత్యా ప్రయత్నానికి సిద్ధపడుతోంది. చెట్టు మీద ఉన్నటువంటి హనుమంతుల వారు గమనిస్తున్నారు. కాపలా కాస్తున్న రాక్షసులంతా హాయిగా నిద్రపోతున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. హనుమంతుల వారు చూసి తల్లిని ఎలా రక్షించాలని తహతహలాడుతున్నారు. ఇంకా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నాంతరాత్మ నిలుమోవనంత
నీవేయంత శ్రీ హనుమంత ఓం శాంతి 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 హరి ఓం సర్వే జనాః సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు హరి